ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి జేమ్స్ 4th చాప్టర్ 7th వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ప్రైజ్ గాడ్. యేసయ్యకి మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు యేసయ్యకి సబ్మిట్ చేసుకుంటారో అప్పుడు మీ దగ్గర శక్తి ఉంటుంది. అదే యేసయ్య శక్తి. అప్పుడు అపవాదిని ఎదిరించగలరు. ఒకవేళ మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోకుండా అపవాదిని ఎదిరించడం కష్టమండి. దేవుడు మీ పక్షంగా పోరాడతారు ఎప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకుంటే. వాట్ ఎవర్ ద బ్యాటిల్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే టు ద గాడ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హీ విల్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. చచ్చిపోయిన చేప నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతుంది, బ్రతికున్న చేప నీళ్లకు ఎదురీదుతుంటూ వెళ్తుంది కదా. నేను చెప్పేది మీకు అర్థమైందా? చనిపోయిన చేప నీళ్ళు ఎటు వెళ్తే ఆ చేప కూడా అదే విధంగా ఫ్లో అవుతుంది. కానీ బ్రతికున్న చేప నీళ్ళకి ఎదురీదుకుంటూ వెళ్తుంది. అంత పవర్ ఉంటుంది. మరి బ్రతికున్న మీరు ఎంతవరకు వేసే శక్తితో వేసే పవర్తో ముందుకు వెళ్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఆ నీళ్ళ అపవాది అనుకోండి. మీరు ఏసైకి సబ్మిట్ చేసుకోకపోతే ఎలా అయితే చచ్చిపోయిన చేప ఆ నీళ్ళతో పాటే కొట్టుకుని వెళ్ళిపోతుందో, మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోకపోతే ఏసైకి, అపవాది తన వేసే ప్లాన్స్కి మీరు లొంగిపోయి అపవాదికి లోబడిపోతారు. అప్పుడు అపవాదిని ఎదిరించడానికి మీకు శక్తి రాదు. సో ఎప్పుడైతే దేవుని శక్తితో, అంటే ఆయన వాక్యాన్ని చదువుకుని మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటారో, ప్రార్థనలో ముందుకు వెళ్తారో, మీకు శక్తి కలుగుతుంది. అప్పుడు ఎలా అయితే చేప ఎదురీదుకుంటూ వాటర్లో ముందుకు వెళ్తుందో అలాగా అపవాదిని ఎదిరించే శక్తి మీకు దేవుడు ఇస్తారు. సో ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడిచ్చారు కదా మనకి. అపవాదిని ఎదిరించాలంటే బైబిల్ చదవండి, ప్రేయర్ చేసుకోండి, దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు అడిగేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు యేసయ్యకి సబ్మిట్ చేసుకోండి, అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలరు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.